ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అంటే వేటన్నిటిలోని అనుకోవాలంటే అండి 35వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. అక్కడ కొన్ని ఉన్నాయండి. కొన్నిట్లో మనము అత్యధిక విజయం సాధిస్తాము, పొందుతామని స్పష్టంగా ఈ వాక్యం మనకి బోధిస్తుంది. శ్రమల్లో విజయం వస్తుందట, బాధలో ఉన్నప్పుడు విజయం ఇస్తాడట దేవుడు. హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, యుద్ధము, ఖడ్గము. చూడండి, ఇక్కడ 8 రకాలైన వాటిని చూస్తున్నాము. వీటన్నిటిలో అత్యధిక విజయము మీరు పొందబోచున్నారని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనలందరినీ దేవుడు పురికొల్పుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అత్యధికమైన విజయము కలుగుతుందండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం వీటన్నిటిని జయించాలంటే శ్రమను కానీ, బాధను కానీ, హింసని కానీ, కరువుని కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవం కానీ, యుద్ధం కానీ, ఖడ్గం కానీ, ఈ 8 రకాల వాటిని మనము జయించాలి. అత్యధికమైన విజయము పొందాలి అంటే మన విశ్వాసమే అండి. మనకు కావాల్సిందేంటి? విశ్వాసమే. లోకంలోనే అండి ఇవన్నీ జరిగేవి, ఎక్కడో కాదు. శ్రమ రావాలన్నా, బాధ రావాలన్నా, ఇబ్బంది రావాలన్నా, ఇరుకు రావాలన్నా, ఏది రావాలన్నా, హింస రావాలన్నా లోకంలోనే వస్తుంది. లోకంలో జయించిన విజయం విశ్వాసమే అంటున్నాడు దేవుడు ఈ రోజున. విశ్వాసం ఎంతవరకు ఉంటుంది? మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని నిందించేవారిగా ఉంటున్నామా? దేవునిపైన ఆధారపడేవారుగా ఉంటున్నామా? దేవుని యొద్ద ప్రార్థించి విజయం సాధించేవారుగా ఉంటున్నామా? ఈ రోజున మనల్ని దేవుడు ప్రశ్న వేస్తున్నాడండి. ఎలా ఉంటున్నాం మనము? ఈ 8 రకాల వాటి నుంచి మనం వెళ్తున్నప్పుడు అత్యధిక విజయము ఊరికే రాదు కదండి. కొంత ప్రయాసం అవసరమే, కొంత కష్టపడాల్సింది ఉంటుంది. ఏ విధంగా ఉంటున్నాం మనము? లోకాన్ని జయించాలన్నా, ఈ 8 రకాల వాటిని జయించాలన్నా మనలో విశ్వాసం ఉండాలి. అత్యధికమైన విశ్వాసం ఉండాలి. మన జీవితంలో ఏం జరిగినా దేవుని చిత్తం లేకుండా జరగదని విశ్వాసం ఉండాలి. ఏది జరిగినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ఉండగలిగేటట్లుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే అక్కడ విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వారినైనా యేసు వైపు చూచుచు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలట. ఎన్నైనా రావచ్చండి. ఓపికతో పరిగెత్తడము, విశ్వాసానికి కర్తైన యేసు ప్రభు వైపు చూచి పరిగెత్తడము ద్వారా మాత్రమే అత్యధికమైన విజయం మనము అన్నిట్లో పొందుకుంటామని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా, ఆ విధంగా సరి చేసుకునే హృదయాలు కలిగి అనే రాకడకు మనమందరము సిద్ధపడినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.